అదే దాంట్లోనే ఇంత మర్మం ఇంత సూక్ష్మం దాగి ఉందని మాకు కూడా తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే గుంజీలు అంటే పెద్దలు ఏది చేసినా ఏదో ఒకటి ఉంటుంది. పూర్వకాలం నుంచి చేసేటటువంటి కార్యక్రమంలో ఏదో ఒక అర్థం అనేది దాగి ఉంటుంది. సో గుంజీలు తీయడంలో కూడా పరమార్థం పిల్లలకి పనిష్మెంట్ కాదు, అది కూడా ఉపయోగపడుతుందని ఎంత బాగా పూర్వకాలంలో చేశారో మాకు ఇప్పుడు అర్థమైంది. వెరీ గుడ్. సో ఇప్పుడు మనం గుంజీలు తీర్చినామంటే అమ్మోళ్ళు నాయనోళ్ళు పరిగెత్తి కూర్చోవాలా. అప్ 2 అప్ 3 అప్ 4 అప్ 5 పట్టుకున్నారు కదా బాయ్స్. గుడ్, అందరు పర్ఫెక్ట్గా పట్టుకున్నారు. ఇప్పుడు గుంజీలు తీయడం స్టార్ట్ చేద్దాం. ఈ విధంగా ఇంప్రూవ్ అయ్యి ఈ రకంగా మన జ్ఞాపక శక్తిని పెంచుతుంది. స్టూడెంట్స్కి అవసరం అయ్యేది అదే. మీ అందరికీ స్పెషల్లీ విద్యార్థి దశలో జ్ఞాపక శక్తి అంటే ఎక్కువగా ఉండాలి. అవునా? ఆ విషయాన్ని కనుక్కున్నారు. ఇతను ఏమంటాడంటే అవర్ బ్రెయిన్ ఈజ్ ఏ లివింగ్ బ్యాటరీ. మన మెదడు ఒక జీవం ఉన్న బ్యాటరీ అంటారు. దీన్ని రోజు రీఛార్జ్ చేయాలి. అవర్ బ్రెయిన్ హ్యాస్ టు బి రీఛార్జ్ రెగ్యులర్లీ. మరి ఎట్లా రీఛార్జ్ చేయాలి? విత్ సూపర్ బ్రెయిన్ యోగా. మనం ప్రతిరోజు సూపర్ బ్రెయిన్ యోగా చేస్తే మన మెదడు రీఛార్జ్ అవుతుంది. మన సెల్ ఫోన్ ఎట్లాగైతే బ్యాటరీ ఛార్జింగ్ పెడతామో సూపర్ బ్రెయిన్ యోగా చేస్తే మన బ్రెయిన్ రీఛార్జ్ అనేటువంటి విషయాన్ని చెప్తాను. ఇక్కడ వెదిగిడి చేస్తే బ్రెయిన్ నుండి న్యూరాన్ యాక్టివేట్. సో బ్రెయిన్కు రిలేటెడ్ ఆక్యుప్రెషర్ పాయింట్ చెవి కన్నా దగ్గర ఉంటుంది. ఇక్కడ మనం అందుకే ఇట్లా పట్టుకుంటాం అంటే ఒక విధంగా ప్రెషర్ పెడతాం. ఇక్కడ ఎంత ప్రెషర్ పెడితే బ్రెయిన్లో ఉన్నటువంటి నర్వ్ సెల్స్ న్యూరాన్స్ యాక్టివేట్